నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. 19వ తేదీన తెలంగాణ శాసనసభ ముందుకు రానున్న బడ్జెట్, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ పీటీ వారెంట్ కేసు, చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభకు ముమ్మరమైన ఏర్పాట్లు, ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి అజీం, గుంటూరు నుండి రవికృష్ణ, వరంగల్ నుండి తిరుపతి, కాకినాడ నుండి కామేశ్వరరావు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించబోతున్నారు. ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 19న సభ ముందుకు బడ్జెట్ రాబోతోంది. అంతకుముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని కూడా అన్నారు గవర్నర్. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. మొదటి రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అయితే నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే నినాదాలు చేస్తూ ఏదైతే ఆందోళనకు దిగారు, అయితే గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా ఏదైతే అబద్ధాల పుస్తకంలా ఉందని చెప్పి కూడా వారు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా గవర్నర్ చేసినటువంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు కూడా ఏవి అమలు కాలేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ చేశాము, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి 12,000 సహాయం అందిస్తున్నాము, వరి రైతులకు 500 బోనస్ ఇస్తున్నాము, అలాగే యంగ్ యూనివర్సిటీ స్కిల్కి సంబంధించినటువంటి యువతకు సాధికారత అందిస్తున్నాము, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాము, అలాగే రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, మహిళల స్కూల్ యూనిఫామ్ కుట్టే అవకాశము, మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇలా అనేక పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకుంటూ గవర్నర్ ఏదైతే ప్రసంగం కొనసాగించారు. అయితే గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా ఏదైతే పెళ్లిలో డీజే డప్పులు మోయించినట్టుంది. అలాగే గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉందని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు గుప్పిస్తూ ఏదైతే గవర్నర్ ప్రసంగం కొనసాగేంతవరకు కూడా ఏదైతే నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఏదైతే కేసీఆర్ ఏడాదికి 41,000 కోట్ల అప్పు తీసుకొచ్చేవారు, కానీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలోనే సుమారు 1,60,000 కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చారు. అప్పు బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి ఏదైతే విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కానీ కేవలం ఏడాదిలోనే 1,60,000 కోట్ల అప్పును ఏదైతే ఈ ప్రభుత్వం చేసింది, ఈ అంశాన్ని కూడా గవర్నర్ దాంట్లో ఎక్కడైనా పొందుపరుస్తారని చెప్పి భావించాం, కానీ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఈ అంశాలు లేదు. అలాగే అమలు కానీ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయి, చాలా స్కీమ్స్ కూడా కేవలం పేరుకు మాత్రమే ఏదైతే చెప్పడం జరిగింది, కానీ అమలు విషయంలో చాలా స్కీమ్స్ నోచుకోలేదు. సో ఈ అన్ని అంశాలను కూడా గవర్నర్ జరిగినట్టుగా మాట్లాడారు. పూర్తిగా అబద్ధాల బుక్గా ఉంది. ఒక నో విజన్ ఏదైతే బడ్జెట్ లాగా ఈ పుస్తకం నాకు కనిపిస్తుందని చెప్పి కూడా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ ప్రభుత్వం అంతా కూడా కమిషన్ల ప్రభుత్వం చూసాం, కాంట్రాక్టర్లు సెక్రటరేట్ ముందే ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి నాయకుల విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఏదైతే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం వచ్చాక ఏవైతే పథకాలు అమలు చేసిందో, ఏ నిధులైతే విడుదల చేసిందో, ఏ యూనివర్సిటీస్ని అయితే తీసుకొచ్చిందో అవి మాత్రమే, కేవలం ఏవి చేశామో అవి మాత్రమే గవర్నర్ పుస్తకంలో పొందుపరిచాం. గవర్నర్ కూడా అవి మాత్రమే చదివారు. పూర్తిగా వాస్తవాలు మాత్రమే గవర్నర్ బుక్లో ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. అధికారం కోల్పోయామనే బాధ ఇంకా వారిలో కనిపిస్తుంది. ఏదైతే గవర్నమెంట్లో ఉన్నామనుకునే రీతిలోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నాము, ఏదైతే మంచి సూచనలు చేద్దాం అని చెప్పి అభిప్రాయం ప్రతిపక్ష నాయకులకు ఎక్కడా కూడా లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే విమర్శలు చేసుకుంటూ వచ్చారో. అయితే ఈరోజు కేసీఆర్ కూడా తొలి రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశానికి కూడా హాజరయ్యారు. సో ఓవరాల్గా సమావేశం ముగిసిన తర్వాత ప్రతి విమర్శలు అయితే కొనసాగాయి. ఈ ప్రతి విమర్శల నేపథ్యంలోనే బీఎస్సీ సమావేశం కూడా కొనసాగింది. బీఎస్సీ సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొంటారనుకున్నారు, కానీ పాల్గొనలేకపోయారు. సో ఈ నేపథ్యంలో బీఎస్సీ సమావేశంలో కూడా 14 ఏదైతే ఈరోజు రేపు ఏదైతే గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాదం తీర్మానం రేపు ఉంటుంది, అలాగే 14th హాలిడే ఉంటుంది, హోలీ కాబట్టి 15th రోజు మరొకసారి సభ ఉంటుంది. ఆ సీఎం రిప్లై ఉంటుంది గవర్నర్ ప్రసంగం పైన. అనంతరం 19వ తేదీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో ఓవరాల్గా ఈ నెల 27వ తారీఖు వరకు కూడా ఏదైతే సమావేశాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మొదటి రోజు వేడిగానే సమావేశాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా విమర్శలు ఒకరికొకరు చేసుకున్నారు. బీజేపీ నేతలు సైతం బడ్జెట్లు బుక్ మొత్తం కూడా అవాస్తవాలనే గవర్నర్ చదివినట్టు కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రాసిచ్చినటువంటి పుస్తకాన్ని చదివారు. ఎక్కడ
ఎక్కడ కూడా అందులో నిజాలు లేవు. కొన్ని అంశాలు ఏదైతే చెప్తారనుకున్నాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల్ని కూడా ఇక్కడ ఏదైతే ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉందో ఆ నిధుల వివరాలు కూడా తెలియస్తారని చెప్పి అనుకున్నాం. కానీ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, శాంక్షన్ అయినటువంటి పథకాలు కావచ్చు, ఏవి కూడా గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరం అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేశారు. సో ఓవరాల్గా అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థించుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా చేసినటువంటి అంశాలు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో కొన్ని హామీలు కావచ్చు, అలాగే చెప్పని హామీలు కూడా కొన్ని నెరవేర్చాము. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత, రైతులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగం కొనసాగిందని కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా 27వ తారీఖు వరకు అయితే అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నట్టు బీఏసీలో అయితే ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ అజిమ్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.